హైదరాబాద్ షేక్పేటలో కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు 17 రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడి మృత్యువాత పడ్డాడు. వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల శరత్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో ఉన్న బాలుడిపైన వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన బాలుడిని తల్లిదండ్రులు హాస్పిటల్లో చేర్చారు. వైద్యం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శరత్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. షేక్పేట్ వినోబా నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఒక 5 నెలల బాలుడిని కుక్కలు దారుణంగా పీకడంతో 18 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గుడిసెలోనే ఆ బాలుడిని పడుకోబెట్టి వాళ్ళ మదర్ పక్కనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి వెళ్ళింది. ప్రస్తుతం లోపల పడుకోబెట్టినటువంటి ప్లేస్ను కూడా ఒకసారి చూస్తే ఈ చిన్న గుడిసెలోనే ఉంటున్నారు. ఇద్దరు పేరెంట్స్తో పాటు తనకు 2 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక 2 ఏళ్ల బాలుడు, మరొక 5 నెలల బాలుడు. ప్రస్తుతం మనం చూస్తున్న దీనికి ఈ దూలానికే ఇక్కడ చీర కొంగుతో ఉయ్యాల మాదిరిగా కట్టి ఇక్కడ 5 నెలల బాలుడిని పడుకోబెట్టింది. తల్లి ఇక్కడ తింటూ కూర్చొని ఉంది. ముందు ఈ గుడిసె ముందు ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్లోనే తల్లి పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి కీస్ కూడా ఈమె దగ్గరే ఉంటాయి. ఆ కీస్ తీసుకొని రమ్మని చెప్పడంతో తను అలాగే తింటూనే లేచి వెళ్ళిపోయి కీస్ ఇచ్చి వద్దామని వెళ్ళింది. కీస్ ఇచ్చి వచ్చే లోపే వెంటనే డాగ్స్ దాదాపు ఒక 5 కుక్కలు దాడి చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ఈ గుడిసె వెనక వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ కుక్కలు లోపలికి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ కుక్కలు చాలా ఎక్కువగా సంచరిస్తుంటాయని చెప్పి గతంలో కాలనీవాసులు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. వెనక వైపు మనం చూస్తున్న ఆ కాంపౌండ్ వాల్ పై నుంచి ఒక్కసారిగా డాగ్స్ ఇక్కడికి దూరడం, గుడిసె లోపలికి వెళ్ళడం, పడుకున్నటువంటి బాలును దారుణంగా పీకాయి. వెంటనే తలభాగంలో గట్టిగా కరిసి పీకడంతో మెదడంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాంతో హుటాహుటిన హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్లారు. మొత్తం 18 రోజుల పాటు చికిత్స పొందుతూ నిన్న రాత్రే బాలుడు చనిపోయాడు. సో ఇక్కడ నిత్యం కుక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో చాలాసార్లు కూడా గుడిసె లోపలికి వచ్చే ప్రయత్నం చేసి ఆయన కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకునేట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇమీడియట్గా వాళ్ళు అప్పుడే స్పందించి ఉండుంటే మాత్రం ఇంత ప్రమాదం జరిగేది కూడా కాదు. ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు. ఎప్పుడు జరిగిందన్న ఇది? ఎట్లా జరిగింది? 7 తారీఖు వాళ్ళ పిల్లానికి పాలిచ్చి పండబెట్టింది. అందులో వడ్డేసింది. ఇంట్లో పని చేస్తుంది కమిటీ వాళ్ళ అమ్మాయి. వాళ్ళు తాళం చేయి గురించి వచ్చి పిలుచుడితోటే అన్నం తినుకుంటూ ఉండే ఆమె ఆ అన్నం చేతితో అట్లనే తాళం చేయిద్దామని వెళ్ళి ఒక 2 నిమిషాల వచ్చే అంత లోపే 5 కుక్కలు ఇదే ప్లేస్ నుంచి ఇటు నుంచే వచ్చాయి. అవి వచ్చి ఆమె వచ్చే లోపల ఆయనతో మాట్లాడొచ్చే వరకే ఆ పిల్లగాడిని మొత్తం అంతగా అది చేసినాయి. లేకుంటే ఆ పిల్లగాడు ఆమె రాకుంటే ఆ పిల్లగాడు చనిపోవు, అప్పుడే చనిపోవు. ఆ పిక్క తినవి ఆమె వచ్చి ఏడ్చుకుంటూ అది చేసే వరకు మేము కూడా ప్రెసిడెంట్లో లేము. ఆయనే కమిటీ హాల్ అయినే అంబులెన్స్కు దేనికి ఫోన్ చేసి ముందు హాస్పిటల్కు తీసుకెళ్ళాడట. అక్కడ నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి తీసుకుపోవన్నారు. ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి కుక్కలు. జస్ట్ ఆమె ఇట్లా పొయ్యి వచ్చే లోపు 5 కుక్కలు వచ్చినాయి. కుక్కలు చాలా ఉంటాయి. కుక్కలు మొత్తం తిరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు అంటే ఆ విధంగా చేస్తాయని ఎవ్వరం ఊహించలేదు. అవి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి కదా అనుకున్నాం, కానీ ఇలా చేస్తాయని ఎవ్వరం ఊహించలేదు. ఆమె కూడా ఊహించలేదు. ఏం పని చేస్తుంటది ఆమె? ఇక్కడ కూలి పని లాగానే ఇంట్లోనే పని చేసుకుంటుంటది. వాళ్ళ భర్త కూడా కూలి పని లాగానే ఇక్కడ మెకానిక్. ఆయన కూడా జీతం రాలేక ఇబ్బంది పెట్టింది అన్నట్టు తెలిసి బంద్ చేసిండని చెప్పింది. టెంపరీగానే అయితే ఇక్కడనే చేసుకునేది అప్పుడప్పుడు ఏదైనా బండి తెచ్చుకుంది. అయితే గుడిసెలో ఉంటున్నటువంటి ఫ్యామిలీ నాగర్ కర్నూలు జిల్లా వనపర్తికి చెందినట్లుగా తెలుస్తోంది. మరి భర్త కూడా మెకానిక్గా పనిచేసేటటువంటి వాడు కూడా ఈ మధ్య పని కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ముందలే ఉన్న ఒక కమ్యూనిటీ హాల్లో ఆమె పనిచేస్తుంది. కీస్ ఇచ్చి వచ్చేలోపు ఈ దారుణం చోటు చేసుకుంది. ఎంత ఒక 5 నెలలు ఉంటుందమ్మా బాబు? 4 months పడిందండి ఈ మధ్యనే. కానీ పాపం మాకు ఇట్లా జరిగేసరికి మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లడు పుట్టినప్పటి నుంచి కూడా మేము ఎత్తుకొని సాకాము బాబుని. ఎట్లా అయ్యేసరికి పక్కన మేము కూడా చాలా బాధపడ్డాము. మేము కూడా 3 times హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాము. కానీ ఇలా జరుగుతుందని అయితే మేము అసలు అనుకోలేదండి. ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడన్నా కంప్లైంట్ చాలా కుక్కలు ఉన్నాయండి. మొత్తం ఆ వీధి చివరికి వెళ్ళి ఈ చివరి వరకు కూడా చాలా కుక్కలు ఉన్నాయండి. వాటి వల్ల కూడా మాకు చాలా భయం అవుతుంది. తల్లి వచ్చే లోపు అవి ఇంకా కరుస్తానే ఉన్నాయి. 5 కుక్కలు కూడా కరుస్తానే ఉన్నాయండి. ఆమె వచ్చేసరికి కరుస్తానే ఉన్నాయి. ఆమె పరిగెట్టుకు వచ్చేసి కర్రతో కొట్టేసరికి తలకు కొట్టే సైడ్కి పోయినాయి. బాబుని వెంటనే తీసుకున్నదండి. అప్పటికే మొత్తం నెదరంతా పీకి పాడేసినాయండి. మొత్తం నెదరంతా పీకేసినాయి. చెవు ముక్కు మొత్తం లాగి పీకి పాడేసినాయండి. మొత్తం 5-6 కుక్కలకి నోటి నిండా బ్లడ్డే ఉంది. చాలా బ్లడ్ ఉంది. కమ్యూనిటీ హాల్ అంటే కూడా ఈ ముందే ఉంది. జస్ట్ ఇట్లా వెళ్ళి వచ్చే లోపు అంటే 1 నిమిషం 2 నిమిషాల్లోనే కుక్కలు వచ్చేసాయి. 2 minutes పట్టిందండి ఆమె వచ్చేసరికి బాబుని. ఇంకొక 2 నిమిషాలు లేట్ అయితే బాబు చనిపోవాలి. అట్లా జరిగేసరికి మాకు చుట్టుపక్కల కూడా చాలా ఆశ్చర్యం వేసిందండి.
ఇప్పటికొచ్చి అట్లా జరగలేదు. కానీ ఆ చిన్న పిల్లగాడు అందులో వాళ్ళ ఫ్యామిలీని బట్టి చూస్తే చాలా దారుణం జరిగిందండి నిజంగా. ఆమె పాపం ఆపరేషన్ కూడా చేయించుకుంది, మరికో బాబు పుట్టే అవకాశం కూడా లేదు పాపం. సీసీ ఫుటేజ్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మదర్ తన 2 ఏళ్ల బాలుడితో కలిసి ఇటువైపుగా వెళ్ళింది. ప్రస్తుతం మనం ముందు వైపు చూస్తున్నాం. ఆ ట్రాన్స్ఫార్మర్ వెనక వైపు ఉన్నటువంటిదే కమ్యూనిటీ హాల్. ఆ కమ్యూనిటీ హాల్ కీస్ ఈమె దగ్గర ఉంటాయి. ఆ కమ్యూనిటీ హాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కీస్ తీసుకొని రమ్మంటే తను తింటుండగానే అదే చేతితోనే లేచి వెళ్ళి కీస్ ఇచ్చి వచ్చేలోపు ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడైతే కేవలం 2 నిమిషాల్లోనే ఈ దారుణం చోటు చేసుకుంది, ఏకంగా ఒకేసారి 5 కుక్కలు గుడిసెలోకి చొరపడడం, పడుకున్నటువంటి బాలుడి పైన దాడి చేయడం, అందులోనూ తలభాగంలో గట్టిగా ఖర్చు పీకడంతో మెదడు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాంతో తల్లి అంబడే రియాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి స్టిక్ తీసుకొని వాటిని తరిమే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ బాలుడిని వదిలేసి కుక్కలు వెళ్ళిపోయాయి, లేకపోతే స్పాట్లోనే చనిపోయాడు. అయినప్పటికీ 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి బాబు చనిపోయాడు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, చాలాసార్లు కంప్లైంట్ చేశాం, ఇక్కడ కుక్కలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పినా కూడా ఎవరు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పట్టించుకోలేదు. ఒకవేళ ఇమీడియట్గా వాళ్ళు పట్టించుకొని ఆ కుక్కలను కనుక తీసుకొని పోయి ఉంటే ఇలాంటి దారుణం జరిగేది కాదని చెప్తున్నారు. కేవలం 5 నెలల బాబుని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు, బాబుని మేము ఎత్తుకొని తిరిగాం, మేమే పెంచాం, అలాంటి బాబు ఈరోజు చనిపోయాడంటే తట్టుకోలేకపోతున్నామని. ఎంతటి దారుణమైనటువంటి సంఘటనకు జిహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, షేక్పేట్ నుంచి.